హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మన వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఈ రోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే నేను 3:30కి లేచానండి. 3:30, 3:40కి అట్లా లేచాను. లేచి ఫాస్ట్గా వంట అయితే చేశాను. వంట అంతా అయిపోయింది. లాస్ట్ అయితే దోశలు వేసి ఒక పక్కనైతే పాలు పెట్టేశాను కాఫీ కోసం. 5:20కి అంతా బాక్స్ పెట్టేయాలి కదా, అందుకని ఇంత కష్టపడి వంట చేశానా. నేను చేసిన పిచ్చి పని ఒకటి ఉందండి, అదేంటో చెప్పేస్తానులేండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ తాలింపు చేశాను, బంగాళదుంప టమాటో కర్రీ చేశానండి. కర్రీ అయితే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇంకా బాగా పొగలు వచ్చేస్తూ ఉంది. కొంచెం చల్లారితే బాక్స్ పెట్టేయాలి. స్టీల్ బాక్స్లో పెట్టేదే కాబట్టి చల్లారిపోయినా పర్వాలేదు. ప్లాస్టిక్ దాంట్లో పెట్టినట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాతే పెట్టాలన్నమాట. ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశానండి. స్టవ్ మీద అన్నీ ఒకసారిగా అంటే నాకు అవ్వవు అనమాట, తొందరగా ఉడకవు. అందుకని బాక్స్ పెట్టి మా వారిని అయితే పంపించేశాను. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆగి నేను కూడా ఒక కాఫీ పెట్టుకొని తాగానులేండి. తాగిన తర్వాత ఇంకా నా క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. బయట అయితే ఫస్ట్ కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు ఏదో వేద్దాం అనుకొని స్టార్ట్ చేశానండి. ఇంకా అది ఇంకేదో అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా గుమ్మం దగ్గర, గుమ్మం చుట్టూ అల్లిచ్చాను. అదైతే బాగా కిందకు వచ్చేసిందని మా వారైతే ముడి పెట్టేశారు. ఈ మధ్య అల్లొచ్చేసి కొంచెం స్కూల్కి తీసుకెళ్ళాలంటే కూడా కట్ చేశాను కదా, కాకపోతే అటు ఇటు ఆకులు ఉన్నాయి కానీ ఇదిగోండి మిడిల్లో మాత్రం ఆకులు అస్సలు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ చిగురన్నా వచ్చిద్దంటే ఆ మిడిల్లో మాత్రం చిగురే రావట్లేదు. అటు చివర ఇటు చివర చిగురు వచ్చేస్తుంది కానీ మిడిల్లో రావట్లేదు అనమాట. ఇంకా మా బాబు అయితే లెగిసాడండి. నాకు గుర్తులేదండి, ఈరోజు సెకండ్ సాటర్డే కదా, గుర్తులేదనమాట. గుర్తులేక నేనేం చేశాను, వాళ్ళు నిద్ర లేపేశాను. లెగవండి తొందరగా వ్యాన్ వచ్చేసింది అని చెప్పి నిద్ర లేపాను. ఇంకా జెస్సీ ఏమో లెగవలేదు. లేపినప్పుడు రోజు జెస్సీ తొందరగా లెగుస్తుంది, ఈరోజు మాత్రం లెగవలేదు. లక్కీ లెగిసాడు అనమాట. ఇంకొన్ని పడుకో అన్నా కూడా ఇంకా పడుకోలేదు. లేచి ఇట్లా బాలాట ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడైతే కొంచెం అనీజీగా ఉంది అని చెప్పాడు. సరే జీరా వాటర్ తాగుతావు అంటే డాడీ తాగుతాడు కదా అది తాగుతాను అన్నాడు. సరేలేని వాడికైతే ఇంకా వాళ్ళ డాడీ తాగే ఉంది కదా అప్రాక్స్ లాంటిది అనమాట, అదైతే కలిపిచ్చేసాను. ఇందులో మెంతులు, వాము, జీలకర్ర, సోంపు ఈ 4 ఉంటాయండి. ఆ వాము కొంచెం తగ్గించి వేసుకుంటాను, మిగతా 3 మాత్రం సేమ్ క్వాంటిటీలో. 1 కప్పు తీసుకుంటే ఇవి మాత్రం 1/2 కప్పు తీసుకుంటా వాము అనేది. మిగతా 3 మాత్రం కప్పు అంటే చిన్న కప్పుతో తీసుకుంటానులేండి. మరి ఎక్కువ పౌడర్ చేయను, నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటాను. అది 1 టీ స్పూన్ నీళ్ళల్లో 1 టీ స్పూన్ పౌడర్ 1 గ్లాసు నీళ్ళల్లో వేసేసి మరిగించేస్తాను. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత లెమన్, హనీ వేసి ఇచ్చేస్తాను. డైలీ మా వారైతే అది తాగుతారండి. ఇంకా ఈరోజు మా సార్ కూడా అది తాగుతానన్నమాట. అందుకని వాడికైతే పెట్టించేస్తున్నాను. నాకెందుకో ఈ వాటర్ అస్సలు నచ్చదండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యేసరికి అస్సలు తాగలేను అనమాట. నేనైతే ఒక్క చుప్పు కూడా తాగలేను, అస్సలు నచ్చదు నాకు. కొన్ని విషయాలలో టేస్ట్ కాంప్రమైజ్ అవ్వలేను అనమాట. అంటే టేస్ట్ లేకపోయినా పర్లేదు కానీ నాకు కొన్ని అవి తాగాలన్నా కూడా వామిటింగ్ ఫీల్ వస్తుంది అనమాట. నేను ఇచ్చేటప్పుడు వాడు కాళ్ళ మీద పడ్డాయి. కాలిపోతే ఏంటి కాళ్ళు అని చెప్పేసి ఇంకా అట్లా నవ్వుతున్నాడు అంతే నిద్రమంపులో వాడు. ఇక నేను కూడా వాడితో పాటు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటే నేనైతే ప్లెయిన్ జీరా వాటర్ పెట్టుకున్నానండి. నా దగ్గర ఎప్పుడు మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇట్లా ఉంటుంది కదా, డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. కర్రీస్లకి కానీ ఫ్రైడ్ రైస్లకి అట్లా యూజ్ అవుతుంది. డైలీ పిల్లలకి మజ్జిగ పెడతాను కదా బాక్స్ పెట్టేటప్పుడు, లంచ్ బాక్స్కి, అందులో కూడా డైలీ కొంచెం 1 పించ్ జీరా పౌడర్ వేసి ఇస్తాను మజ్జిగలో. ఇంకా నేను కూడా తాగేసిన తర్వాత ఇంకా వాడైతే ఆడుతూ ఉన్నాడు. వాడు ఫ్రెష్ అప్ అవుతున్నాడండి. నేను ఈలోగా రెడీ అయిపోయి ఇంకా పూజకైతే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో బయట మొత్తం కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంక నేనైతే పూజ పని స్టార్ట్ చేసుకోవడమే. పాలబ్బాయి కోసం వెయిటింగ్ అనమాట. పాలు వస్తే కొంచెం ఏదైనా ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. పాలు అంటే ఉన్నాయండి, కాకపోతే అవి మిగిలిపోయిన పాలు కదా, మిగిలిపోయిన పాలతో చేయొద్దని నేను ఇంకా చేయట్లేదు అనమాట. నిన్నటి పాలు మేము తాగంగా కాఫీ పెట్టుకోగా తోడు పెట్టంగా కొంచెం ఉన్నాయి. ఇంకా ఆ పాలతో ఎందుకులే నైవేద్యం చేయడం, ఫ్రెష్గా తెచ్చిన పాలతో చేద్దామన్నట్టుగా ఆగాను. నాకైతే పువ్వులు లేనప్పుడైతే ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుందండి. అసలు అంటే 365 డేస్ పువ్వులు పూస్తూనే ఉంటుందన్నమాట. అస్సలు గ్యాప్ ఇవ్వదు, ఫుల్గా పూస్తూనే ఉంటుంది. అనుకోకుండా ఇప్పుడే వాన పడిందండి. ఇంకా పువ్వుల మీద ఉన్న మట్టి అంతా కూడా కారిపోయింది. కాకపోతే కొన్ని పువ్వులకి ఏంటంటే నిలిచిపోయిందనమాట
వాటర్ అట్లే ఉండి బురదగా అట్లా కొంచెం మట్టిలాగా అనిపిస్తుంది. వర్షం కూడా అటు కాకుండా పడింది అనమాట, చిన్న వర్షం పడింది. కొంచెం కరివేపాకు చెట్టు కిందికి ఉన్న పూలు మాత్రం తడవలేదనమాట. అట్లా ఒకసారి అయితే వాష్ చేస్తున్నాను. పూలు కడగచ్చో కడగకూడదు నాకు తెలియదు కానండి, ఫుల్గా దుమ్ము ఉంటుంది అనమాట. మరి అలాగే తీసుకెళ్ళి దేవుడికి పెట్టలేం కదా, మన తలలో అయితే పెట్టుకుంటామా పెట్టుకోము కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా దేవుడి విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయ్యే విషయం ప్రసక్తే లేదనమాట, విషయం కాదు అదనమాట. మన పిల్లలకి ఎలాగైతే పెట్టుకుంటామో, మన పిల్లలకి ఎలాగైతే చూసుకుంటామో దేవుడి విషయంలో కూడా అంతేనండి. ఇంకా కావాలంటే అంతకంటే ఎక్కువే కానీ తక్కువైతే కాదు. ఆ దేవుడు ఏమన్నా పెట్టుకుంటున్నాడా, తింటున్నాడా, ఏది ఎలా ఉంటే ఏమైందిలే, ఇలాంటి మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనమాట. ఇక్కడైతే గడపకు బొట్లు పెడుతున్నాను కదా, గడపకి బొట్లు పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే కుంకుమ బొట్లు పెట్టాలనుకుంటామో అక్కడ కొంచెం అలా ఒక డ్రాప్ లాగా పసుపు పెట్టేసామంటే మనకి కుంకుమ బొట్టు అనేది బాగా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ గుమ్మానికి మళ్ళీ పసుపు పెట్టుకుంటానండి. అప్పటి వరకు కూడా ఈ బొట్లు అలాగే ఉంటాయి అన్నమాట. అయితే పసుపు అంతా కూడా పూసేసి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే బొట్లు పెట్టాలనుకుంటున్నామో అక్కడ మాత్రం పసుపు కొంచెం మందంగా ఉండేలాగా అలా చుక్కలాగా పెట్టామంటే దాని మీద మనం కుంకుమ పెడితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అప్పటి వరకు బొట్టు అయితే అస్సలు జరగదండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా అయితే మనకి పసుపు పూయడం, బయట కూడా పసుపు పూసేసి ఇంకా అంత అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. పాలబ్బాయి మాత్రం ఇంకా రాలేదు, వెయిట్ చేసి అవసరమైనప్పుడు మాత్రం కొంచెం లేట్గా వస్తారండి, అనుకోకుండానే. కావాలని చేయరు కానీ అనుకోకుండానే లేట్గా వస్తారు. ఎప్పుడైతే అవసరం లేదో తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. మార్నింగ్ మా వారికి బాక్స్ పెట్టడానికి వంకాయ కూర, బంగాళదుంప కూర చేశాను కదండి, అంతా బాక్స్ సర్దేశాను. మా వారు నేను ఎక్కడ వీడియో తీసుకుంటాను అని చెప్పేసి పెట్టు అని చెప్పేసి ఒక పక్క బ్యాగులు అయితే 1-2 బ్యాగ్ తెచ్చేసి బ్యాగ్ దగ్గర పెట్టేశాడండి. తనేది పెట్టేశాడేమో వంకాయ ఫ్రై అని చెప్పి నేను పట్టించుకోలేదనమాట. బాక్స్లో పెట్టిన వంకాయ కర్రీ ఏమైందంటే ఆ పక్కనే ఉండిపోయింది, ఆ చట్నీ బౌల్ పక్కన ఉండిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, మిక్సీ జార్ పక్కనకు ఉంది, చూసుకోలేదు. తను ఇంకా కిందికి వెళ్ళారు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను పైకి వచ్చి అవన్నీ సర్దాలి కదా, ఇంకా కర్రీస్ కూడా ఒక బౌల్లోకి తీసి పెడదామని చెప్పి తీసి పెడుతూ ఉంటే మిక్సీ జార్ వెనకాలకి కనిపించింది అనమాట నాకు. అయ్యో మర్చిపోయారే అని చెప్పి వెంటనే కాల్ చేసినా కూడా తనైతే లిఫ్ట్ చేయలేదు. అంత 2-3 మినిట్స్కి కాల్ చేశాను, వెంటనే లిఫ్ట్ చేయలేదనమాట. ఇంకా పదే ఒక 4 సార్లు కాల్ చేశాను, ఇంకా లిఫ్ట్ చేయలేదు. ఇంకా చేసేదేం లేదని వదిలేశాను అనమాట. పెట్టాను బంగాళదుంప కర్రీ, అలాగే టమాటో చట్నీ పెట్టాను, కానీ వంకాయ ఫ్రై మాత్రం మర్చిపోయాను. ఈ పని అంతా చేసుకుంటూనే లక్కీ బ్రష్ చేసి వచ్చాడండి. వాడికైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను, వాడు ఆల్రెడీ తినేశాడు. నేను ఇంక ఈ పనిలో ఉన్నాను, ఎంత తిన్నాడు ఏం తిన్నాడు పట్టించుకోలేదనమాట. నేను వాడికి వేసిందే ఒక దోశ, సగం దోశ తిని సగం దోశ అక్కడ పెట్టేశాడనమాట. ఇదేంట్రా అంటే నాకు పొట్ట బిర్రుగా ఉంది, ఆకలి అవ్వట్లేదు అంటున్నాడు. ఒక సైడ్ ఏమో మళ్ళీ బిస్కెట్ తీసుకుంటున్నాడు అనమాట. నేను అందుకే అరుస్తున్నాను, టిఫిన్ అయితే తినలేదు, బిస్కెట్స్ అయితే కావాలా, ఆ బిస్కెట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఆకలి అవ్వదు, తినొద్దని చెప్పేసి నేను గొడవ పడుతున్నాను అనమాట. ఇంకా జెస్సీకి అయితే దోశ వేసి ఇచ్చేసానండి. ఇంకా 2 దోశలు వేయకుండా ఆవిడ కూడా అంతే, ఒకటే చాలు అంటుంది. అందుకే కొంచెం మందంగా వేశాను, నోరు మూసుకొని తింటుంది. అంటే ఎందుకంటున్నానంటే ఈరోజు స్కూల్ కూడా లేదు కదండి, ఒక గంట సేపు అయినా కూర్చొని అలా తిన్నీలే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట. ఒక దోశ వేసి ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, నేను నైవేద్యం ప్రసాదం ఇట్లా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇగోండి ఇక్కడ పెసరపప్పు, సగ్గుబియ్యం, ఇలాచి, జీడిపప్పు నాగమయ్య స్వామికి పెట్టేటప్పుడు ఒకసారి నువ్వులు తెచ్చానండి పెట్టాలని. ఇంకా ఆ రోజు పెట్టలేకపోయాం, పెట్టకూడదని. అందుకని ఆ నువ్వులు కూడా ఇందులోనే ఉండిపోయాయి అనమాట. అవసరమైతే నార్మల్గా కూడా తీసి వాడుకుంటాను, కాకపోతే పీరియడ్స్ టైంలో కానీ ఇలాంటి టైంలో ఈ బాక్స్ అనేది ముట్టను, ఇంకా అందులో ఏమీ తీయనమాట. ఇట్లా ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే పెసరపప్పు ఇట్లాంటి సగ్గుబియ్యం కావాల్సినప్పుడు అందులోనే తీసుకుంటానండి. అవి ఏంటంటే ఓన్లీ ప్రసాదాల కోసమే ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. అందులోనే ఇంకా బెల్లం కూడా వేసి పెడతాను. ఈసారి ఏంటంటే బెల్లం తెచ్చాను కానీ ఇంకా అందులోకి యాడ్ చేయలేదనమాట. ఇంకా కిచెన్లోకి తేలేదు, నేను సర్దిపై ఒక షెల్ఫ్లో పెట్టుకుంటాను కదా, అందులో పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే ప్రసాదం స్టార్ట్ చేశాను అనమాట. ఒక సైడ్ అయితే పాలు మరిగించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇదే కడాయిలో సపరేట్ కడాయిలో కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి అవి తీసి పెట్టుకున్న తర్వాత ఎన్ని సేమియా కావాలో అన్ని సేమియా కూడా వేసేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు నెయ్యిలోనే వేయించుకున్నాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే అతుక్కపోకుండా ఉంటుంది అనమాట. నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కపోకుండా ఉంటాయి. రోస్టెడ్ సేమియా అయినా సరే ఒకసారి ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. ఇవైతే రోస్టెడ్ ఏం కాదండి, నార్మలే, కానీ ఫ్రై చేశాను బాగుంటుందని. రోస్టెడ్ అయినా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనుకుంటారు కదా, కానీ ఒకసారి చేయండి బాగుంటుంది.
ఈ సేమియా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పాలు అయితే కాగబెట్టేసి ఉన్నాం కదా, ఆ వేడి పాలు అయితే వేసేయండి. వేడి పాలు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇంకా అందుకని సైడ్ వేడి పెట్టేసానులేండి. ఇక్కడైతే పాయసం దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది కదా, దగ్గర పడిపోయేటప్పుడు మాత్రం నేను బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటారు కదా, నేను మాత్రం పటికి బెల్లం వేసానండి. కలకండ అంటాం మేమైతే. అది వేసేసి కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే పచ్చకర్పూరం వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. మనకు గుడిలో పెట్టిన ప్రసాదం ఫ్లేవర్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదండి. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయడమే. ఇంకా నేను ఇంకా మామూలుగా దీపం పెట్టేసుకోవడమేనండి. ఈలోగా అయితే కరెంటు పోయిందనమాట. ఇంకా సాటర్డేస్ సండేస్ వచ్చాయంటే చాలు ప్రశాంతంగా పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లీవ్ తీసుకొని ఇంటి దగ్గర ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడ ఫ్యాన్లు లైట్లు ఎక్కువ వేస్తారో ఏమో అని తెలియదు కానండి, కరెంటు మాత్రం టైంకి తీసేస్తారనమాట. మా బాబు ఏమో గొడవ, నేను ఇంటి దగ్గర ఉన్న రోజే కరెంటు పోతుందని చెప్పేసి వీడు నా మీద గొడవ పడతాడు. నేనేం చేయని చెప్పండి. ఇంకా కరెంట్ అయితే పోయింది. ఇంకా నేనైతే కాళ్ళకు పసుపు అంటించుకుంటున్నాను అనమాట. నేను ఇంతకు ముందు అంటే పెళ్ళైన కొత్తలో కానీ అట్లా గుళ్ళకి వెళ్ళినప్పుడు నైవేద్యం అట్లా పెడతారు కదండి, పెసరపప్పు పొంగల్ కానీ బియ్యం పొంగల్ అట్లా పెడతారు కదా, పెట్టినప్పుడు డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉండేదండి. చూడ్డానికి మాత్రం నేను చేసిన లాగే ఉంటుంది, అంటే స్ట్రక్చర్ కానీ కలర్ కానీ నేను చేసినట్టుగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ ఏదో తెలియదు, డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ మా ఇంటి ఓనర్స్ కూడా అప్పుడప్పుడు నాకు ప్రసాదం ఇస్తారు, పొంగల్ కానీ సేమియా కేసరి కానీ. వాళ్ళ ప్రసాదం కూడా సేమ్ గుళ్ళో పెట్టినట్టుగా డిఫరెంట్గా టేస్ట్ ఫ్లేవర్ ఉండేది. ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత తెలిసింది అది పచ్చకర్పూర మహత్యం అని. గుళ్ళో పెట్టే ప్రసాదంలో కానీ ఇట్లా ఆంటీ వాళ్ళు కూడా మా ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా పచ్చకర్పూరం యాడ్ చేస్తారనమాట. అప్పుడు తెలిసింది ఓహో ఇది నా టేస్ట్ అని. ఆ తర్వాత నేను ఒకరోజు ఫస్ట్ టైం పచ్చకర్పూరం తెచ్చి నేను పాయసం వండుతుంటే మా వారు అన్నారు, బయట వరకు వస్తుంది స్మెల్, ఏం వేస్ట్ చేస్తున్నావు అన్నారు. అప్పుడు అర్థమైంది ఓహో ఇది మ్యాటర్ అని చెప్పేసి. నిజంగా అంత ఫ్లేవర్ మన ఇంట్లో నైవేద్యం వండుతున్నామంటే వీధి చివరి వరకు వస్తుంది. లక్కీ అయితే త్వరగానే లేచాడు, కానీ చేసి కొంచెం లేట్గా లేచింది కదా. ఇంకా వీళ్ళైతే స్నానాలు ఇంకా చేయలేదండి, మళ్ళీ చేస్తామని చెప్పారు. సరే అని ఇంకా నేను కూడా కొంచెం వీకెండ్ కదా అని కొంచెం ఫ్రీగా ఉండిచ్చాను, కొంచెం లేట్గా స్నానాలు చేస్తామంటే. ఇదనమాట. ఇంకా ఆ తర్వాత అయితే వీళ్ళు నైవేద్యం అడిగారనమాట, ప్రసాదం. దేవుడికి దండం పెట్టుకుంటుంటేనే ప్రసాదం అని చెప్పేసి వెంట పడుతున్నారు. లేదమ్మా పూజ అయిపోయిన తర్వాత ఇస్తానులే, ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తే ఇంకా అలా బయట కూడా కరెంటు పోయింది కదండి, బయట కూర్చొని తింటూ ఉన్నారనమాట. తింటుంటే సరే పైకి బియ్యం ఎండబెట్టానండి, బియ్యం కాదు అన్నం ఎండబెట్టానండి. నేను సద్దన్నం ఉంటేను అది కొంచెం పొడిలాడుతూ ఉంది, ఇంకా అదైతే తీసి ఎండలో పెట్టేశాను అనమాట. ఎండ అంతగా రావట్లేదు కానీ ఎండలో పెట్టాను. ఇంకా కొంచెం స్నాక్స్ అట్లా చేయొచ్చు అని పెట్టాను అనమాట. స్నాక్స్ చేస్తాను, చివరికి ఏమన్నా తింటే ఆటికే పడేస్తానో తెలియదు, మొత్తానికైతే ఎండబెట్టాను. అవి చూడ్డానికని వచ్చి ఇంకా పూలు కనిపిస్తే పూలు కూడా కోసుకుంటున్నాను. వీళ్ళిద్దరైతే పక్కన మంచం మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నా పని అదైతే వాళ్ళ పని వాళ్ళది. రైస్ అయితే కొంచెం ఎండిపోయిందండి, చూసారు కదా, పొడిలాడుతుంది. ఈరోజంతా బాగా ఎండ వస్తే బాగానే ఎండుతాయి కానీ ఎండ వచ్చేటట్టు లేదనమాట. వీటితో ఎండబెట్టిన అన్నంతో మిక్సర్ చేస్తారు కదా, డీప్ ఫ్రై చేస్తే కొంచెం బురుగుల్లాగా అవుతాయి అనమాట. స్నాక్స్లో ఎలా వస్తాయో ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా ఎండబెట్టాను అనమాట. చూడాలి ఇంకా ముందు వీడియోస్లో ఇవి గిన పర్ఫెక్ట్గా ఎండి బూజు పట్టకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వస్తే అప్పుడు చూపిస్తాను. ఇంకా పూలు కోసుకొని అయితే కిందికి వచ్చేసానండి. కిందికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనీ ప్లాంట్ రెండిట్లలో నాటానండి. ఇలా చిన్న కుండీలు అనమాట, ఇవి చాలా చిన్నవి, 10 రూపీస్ ఇవి. ఆ కుండీలలో రెండిట్లలో నాటాను, కిచెన్లో పెట్టుకుందామని పెట్టాను. ఒకటి ఏంటంటే బాగా పొడవుగా పెరిగిపోయింది అనమాట, పెరిగిపోయి ఆకులన్నీ పండిపోయాయండి. ఇంకా తెచ్చి బయట పెట్టాను. అదేంటంటే బాగా పొడవుగా పెరిగిపోయింది. నిన్న నేను డైలీ చిమ్మేటప్పుడు అటు ఇటు జరుపుతూ ఉంటానన్నమాట. అట్లా నిన్న జరుపుతూ ఉంటే అది విరిగిపోయిందనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టాను. ఇదిగోండి ఇవి వచ్చేసి నిన్న బయటికి వెళ్ళానండి, కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తేను నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను చిన్న వాటిలలో నాటుతాము అని. మామూలుగా ఇలాంటివి నాటడం కోసమే నేను ఆ 10 రూపాయల కుండీలు తెచ్చానమాట. అప్పుడు దొరకలేదు ఇవి. ఇంకా మా నర్సరీకి వెళ్ళి ఏం తెద్దాంలే, ఎక్కడ దిక్కు దొరుకుతాయిలే అని చెప్పేసి నేను అట్లా కొనుక్కోలేదు. ఇవైతే మనీ ప్లాంట్ నాటేశాను అనమాట. ఇవైతే నిన్న దొరికాయండి, బయటికి వెళ్ళేసి వస్తుంటే ఫుల్గా ఒక దగ్గర అయితే ఎన్ని నాటారో తెలియదు. ఇంకా వాళ్ళని అడిగైతే కొన్ని తెచ్చేసుకున్నాను. అవైతే తీసి మగ్గులో పెడితే మార్నింగ్ అంతా ఒక ఫ్లవర్ వచ్చేసిందండి, మగ్గున్నట్టుంది ఒకటి, నేను చూసుకోలేదు. మార్నింగ్ అంతా ఫ్లవర్ వచ్చింది. జెస్సీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మార్నింగ్ బయట కూర్చొని స్వీట్ తింటుంది కదా, అప్పుడు చూసిందనమాట. అమ్మ నాకు ఇష్టమైన పింక్, థ్యాంక్ యూ అంటుందన్నమాట. అంత ఇష్టం దానికి.
బాగుంది కదా పింక్ ఫ్లవర్. ఒక్కటే వచ్చింది, ఒకటేమో మొగ్గ ఉండింది. అది ఇంకా నెక్స్ట్ వచ్చిద్దేమో చూడాలి, వచ్చిద్దో రాదో. ఇంక ఈరోజైతే ఒక పువ్వు వచ్చింది. ఇంతకీ ఈ పూలు పూజలో యూజ్ చేస్తారా చేయరా చెప్పండి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదండి. నేను ఎవరైనా పూజలో పెడితే కూడా చూడలేదు. అసలు పూజకు వాడతారా వాడరా అనేది కామెంట్ సెక్షన్లో ఎవరికైనా తెలిస్తే షేర్ చేసుకోండి. ఈ ఫ్లవర్ మేమైతే వీటిని ఇంగ్లీష్ పూలు అనేవాళ్ళం అండి చిన్నప్పుడైతే. ఇప్పుడైతే టేబుల్ రోజే అంటారంట. ఇంకా మనం కూడా అదే ఫాలో అయిపోదాంలేండి. ఇవి వీటితో పాటు ఇదిగో కనిపిస్తుంది కదా వామాకు చెట్టు, అది కూడా తీసుకొచ్చాం నిన్న. 2 చెట్లు తీసుకొని మా పక్కింటి ఆవిడ ఒకటి నేను ఒకటి నాటామన్నమాట. ఇది నాటాను కదా, ఇందులో ఇంతకుముందు కలబంద ఉండింది, మెంతికూర కూడా వేసాం కదా. మెంతికూర తీసేసిన తర్వాత కలబంద చెట్టు కూడా పోయిందండి. మెంతికూర కూడా అంతగా రాలేదనమాట, కొంచెం పెరిగింది, ఆ తర్వాత అంతా పడిపోయింది. ఇంకా సరే ఇంకా తీసేసి ఖాళీగా ఉంది. ఇక్కడే నాటాను వామాకు చెట్టు. ఇంతకుముందు ఉండేది వామాకు చెట్టు, కాకపోతే అది ఎందుకో తెలియదు పోయిందనమాట, చనిపోయింది ఊరు వెళ్ళినప్పుడు అట్లా. ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి వెతుకుతూ చాలా ఉంటాయండి ఊర్లో చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనకు అడగడానికి మొహమాటం, కొంచెం భయం కూడాను, కొత్త వాళ్ళు కదా ఏమనుకుంటారో. అంటే వెళ్ళిన తర్వాత ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కొంచెం బాధ అనిపించింది వెళ్ళి అడిగిన తర్వాత, అందుకే అడగడానికి భయం. నిన్నైతే పక్కింటి ఆవిడ తెచ్చి ఇచ్చిందనమాట. ఇంకా అది నాటి అది ఒక్కటే ఎప్పుడు పెరగాలే, కొంచెం ఖాళీగా ఉంది కదా కుండీ అని చెప్పి ఈ మొక్కలు కొన్ని నాటేస్తున్నాను. ఇంగ్లీష్ పూల చెట్లు మొక్కలు అయితే నాటేస్తున్నాను. వీటికి వేర్లు ఏమీ అవసరం లేదు, ఎరువులు ఏమీ అవసరం లేదండి. జస్ట్ అలా పెడితే ఇలా వచ్చేస్తాయి అంతే. పువ్వులు పిచ్చి పిచ్చిగా పోస్తాయి. అవి పూయదలుచుకున్నాయి అంటే ఎంత అందంగా ఉంటాయో తెలియదు. కాకపోతే ఎక్కువ రోజులు అయితే ఉండవు, కానీ పూసినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. ఇక నేనైతే నా ఫోన్ ముందర పెట్టుకొని మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఈ పని అయితే చేస్తున్నాను అనమాట. తనకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, అన్నం కూడా సరిగ్గా తినట్లేదంటే తినండి కొంచెం, మరీ తినకపోతే నీరసించిపోతారు కదా అన్నట్టుగా ఇంక మాట్లాడుకుంటూ అలాగ ఉన్నాము. వామాకు చెట్టు ఏంటంటే చిగురు ఉంది కదండి, ఆ చిగురు తెంపేస్తే మళ్ళీ సైడ్ నుంచి చిగురులు వస్తాయని ఫస్ట్ అయితే పైన చిగురు తెంపేశాను అనమాట. నాకు ఆ పువ్వు చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఫుల్ థిక్ కలర్ అనమాట. చాలా అంటే గుప్ప నిండా తెచ్చానండి. ఆ చెట్లు అయితే అన్నీ ఒకటే కలరో లేకపోతే ఒక్కొక్క కలర్ ఉన్నాయో తెలియదు, ఒక్కొక్క కలర్ అయితే బాగుండి అనిపిస్తుంది నాకైతే. ఈ మనీ ప్లాంట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, విరిగిపోయింది. ఇది మళ్ళీ ఎందులో నన్ను పెడదామా ఏంటి అని ఆలోచిస్తున్నానండి. మొక్కలంటే ఇష్టం, పెంచుకునే ఓపిక ఉంది. అంటే కొనుక్కొని తెచ్చుకొనైనా సరే పెంచుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉందండి. ఈరోజు ఈడున్నాము, రేపు ఏడుంటామో తెలియదు. ఇంకొక ఇంట్లో మారుతూ ఉంటాం. ఆడ వెళ్ళిన దగ్గర వాళ్ళు పెట్టుకొని ఇస్తారో తీసేయమని చెప్తారో తెలియదు కదా. అందుకు ఆ భయంతో ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలన్నా, కుండీలు ఎక్కువ తెచ్చుకోవాలన్నా కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఉన్నాయి చాలని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా వాళ్ళని హోంవర్క్ రాసుకోమని చెప్పేసి నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో మార్నింగ్ వేసాను. అంటే నేను ఫ్రెష్ అవ్వకముందే బట్టలు అయితే వేస్తానండి. ఇంకా ఎలా ఉన్నాయి అనమాట, ఇంకా ఎక్కువసేపు ఉంటే స్మెల్ వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఆరేసి ఆ తర్వాత కాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేసి తొందరగా పడుకోబెట్టేద్దామని వీళ్ళకైతే అన్నం పెట్టేస్తున్నానండి. వంకాయ కూర చూసినప్పుడల్లా అయ్యో మా ఆయనకి మర్చిపోయానే అని బాధగా ఉందనమాట. కాకపోతే తిన్న తర్వాత మాత్రం అబ్బా ఎంత టేస్ట్ ఉంది అనిపించింది. నాకైతే బంగాళదుంప కంటే కూడా వంకాయ కూర చాలా బాగుందండి. నిజంగా నాకు ఎప్పుడు ఇంత టేస్టీగా కూరలో కుదరలేదనమాట వంకాయ తాలింపు. మా పిల్లలు కూడా ఎప్పుడు కొంచెం తినరు, ఈరోజైతే కొంచెం బాగానే తిన్నారనమాట వంకాయ. మా వాళ్ళు ఎందుకో వంకాయ ఎంతగా తినరండి, ఈరోజు మాత్రం బాగుందని చెప్పారు. కానీ పాప మా వారు మాత్రం తినలేదనమాట. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయకపోతే ఎట్లా చెప్పండి, ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.